నేనొకటి అనుకుంటే ప్రతిసారి దేవుడొకటి చేస్తూనే ఉన్నాడు. ఈ రీల్ చాలా ఎర్లీగా పోస్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా డిలే అయిపోయింది. సో, మా అక్కేమో రూమ్స్, సెంటర్స్ అన్నీ చూసేసుకుంది. సో, తనని లోపలికి పంపించి నేను, మా అన్న మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. బయట క్యాంటీన్ ఉంటే అక్కడ ఏం వెయిట్ చేస్తాంలే అనేసి క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నాము. మా అన్నేమో చెప్పులు లేకుండా పాపం మా కోసమే వచ్చేసాడు. సో, అలా కాసేపు మాట్లాడుకొని క్యాంటీన్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. మా అన్న ఏజ్ వాళ్ళంతా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటే మా అన్నేమో చిన్న పిల్లల లవ్ రీల్స్ చూసుకొని చాలా ఫీల్ అయిపోతున్నాడు. సో, అలా కాసేపు ఏడిపించాను తనని. మళ్ళీ కాసేపు ఉన్నాక మా బావగారు కాల్ చేశారు. ఏం చేస్తున్నారు? పావని ఎగ్జామ్ బాగా రాసిందా లేదా అని కనుక్కోవడానికి. సో, కాసేపు బావతో మాట్లాడే లోపే మా అక్క వచ్చేస్తుంది. నా లేడీ సింగం. సో, తనొచ్చేసాకేమో ఆటో ఎక్కేసి బస్ స్టాండ్‌కైతే బయలుదేరిపోయాము. మార్నింగ్ ఏమో ఫోన్‌లో ఆధార్ కార్డ్ చూపించినా ఓకే అన్నారు. బట్ నైట్ చూపిస్తేనేమో నాట్ ఓకే అన్నారు. మాకేమో ఇంటి దగ్గరే చెప్పింది. చిన్న ఆధార్ కార్డ్ జిరాక్స్ పెట్టుకోమా అని. నేనే వినకుండా గొడవ పడ్డా అక్కతో. చేసేది ఏమీ లేక వాడికి డబ్బులైతే కట్టేశాము. తీరా టికెట్ తీసుకున్నాక బస్‌కి బ్రేకులు లేవు. ఓకే గైస్ బాయ్.